పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒకటే మాట చెప్తానండి. ఆయన అసలు జగన్‌ని ఓడించి రావడం అనేది, నేను గెలుస్తాను అని చెప్పి మరీ కొట్టడం అనేదే ఒక హైలైట్. ఒక విషయం అయితే చెప్తా సార్, ఆయన పాపం ఇప్పటికి కూడా ఏమంటారు, ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాడు. ఎక్కడైనా కానీ కారు ఆపి మాట్లాడుతున్నాడు. ఏ సీఎం కానీ, ఏ డిప్యూటీ సీఎం కానీ ఇంతవరకు ఒక ఒక పూజారిని కానీ, ఒక పని చేసుకునే ఆమెను కానీ, ఒక పిల్లోడిని కానీ, ఒక పిల్లోడు ఆపినా కూడా ఆపి మాట్లాడి వెళ్తున్నాడు. సో అది ప్రజలు గుర్తించాలి. అలాంటి నాయకుడిని మటుకు వదులుకోకూడదు మనం. ఈ జనసేన పార్టీ నాకు చాలా ఇష్టమైన పార్టీ అండి. ఏమో అనుకోండి కానీ, అంటే అందరిలాంటి నాయకుడే అనుకోండి కానీ, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ డిఫరెంట్ అండి. సినిమాల్లోనే కాదు, ఆయన రాజకీయంలో కూడా ఇంకా ముందుకు రాణిస్తాడు. నెక్స్ట్ టైం సీట్లు ఇంకా ఎక్కువ వస్తాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఏమంటారు ఆ విధంగా ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు ఇష్టమైన ముఖ్యమంత్రి అంటే ఏం చెప్తారు? 2 రాష్ట్రాల్లో ఇష్టమైన ముఖ్యమంత్రి ప్రెజెంటా? ఓకే. చంద్రబాబును, ఇతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బాగానే చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రజల్లోకి బాగా వెళ్తున్నాడండి. అది ఆ విషయంలో మటుకు నేను ఒప్పుకుంటాను. ఏమంటారు, సమస్యల్ని గుర్తిస్తున్నారు. ఇంకా ఆయన వెనకలు ఉన్న ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు, వాళ్ళు వీళ్ళు కూడా సమస్యలు అడిగి తెలుసుకొని చేస్తున్నారు. నేను చూశానండి కొన్ని చోట్ల మటుకు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళెవరు, ఆ గెలిచిన ఏరియా ఎవరైతే ఉందో అది పిఠాపురం. ఆ పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు అండి. మేమే దురదృష్టవంతులు. మాది అనంతపురం జిల్లా నేటివ్. మా సైడ్ ఉండింటే బాగుండేమో అనిపిస్తుంది అలాంటి నాయకుడు. బట్ పిఠాపురం ప్రజలు దత్తాత్రేయ స్వామి దయత అలాంటి నాయకుడు దొరికాడనేది, నేను వాళ్ళ కృప ఉంది కాబట్టి అలాంటి నాయకుడు దొరికాడనేది నేను గట్టిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఆయన ఆశీస్సులు కూడా దీనికి ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఈయన కష్టపడినట్లు ఎక్కడ షూటింగ్ చేసి మొన్న నేను చూశానండి ఒక దీంట్లో. పాపము రాజకీయ నాయకుడి డ్రెస్లో వచ్చి ఇదేమంటారు, డబ్బింగ్ చెప్తున్నాడు. అది చాలా గొప్ప విషయం అండి. రెండింటిని మేనేజ్ చేస్తున్నాడు. ఏ నాయకుడు అలా చేయడు. ఓటర్లకి ప్రజలకి, తన నమ్ముకున్న ప్రజలు కూడా ఆయన నిరుత్సాహం కలిగించట్లేదు. ఆ విషయంలో మటుకు గట్టిగా. కాకపోతే కొన్ని ప్రజా సమస్యల మీద ఆయన పార్లమెంట్లో ఎప్పుడు కానివి ఇంకా ప్రాబ్లం రిజాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. రైతు సమస్యలు కానీ, మిగతా ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా చాలా మటుకు చేయాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒకటే మాట చెప్తానండి. ఆయన అసలు జగన్ని ఓడించి రావడం అనేది, నేను గెలుస్తాను అని చెప్పి మరీ కొట్టడం అనేదే ఒక హైలైట్. ఒక విషయం అయితే చెప్తా సార్, ఆయన పాపం ఇప్పటికి కూడా ఏమంటారు, ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాడు. ఎక్కడైనా కానీ కారు ఆపి మాట్లాడుతున్నాడు. ఏ సీఎం కానీ, ఏ డిప్యూటీ సీఎం కానీ ఇంతవరకు ఒక పూజారిని కానీ, ఒక పని చేసుకునే ఆమెను కానీ, ఒక పిల్లోడిని కానీ, ఒక పిల్లోడు ఆపినా కూడా ఆపి మాట్లాడి వెళ్తున్నాడు. సో అది ప్రజలు గుర్తించాలి. అలాంటి నాయకుడిని మటుకు వదులుకోకూడదు మనం. ఈ జనసేన పార్టీ నాకు చాలా ఇష్టమైన పార్టీ అండి. ఏమో అనుకోండి కానీ, అంటే అందరిలాంటి నాయకుడే అనుకోండి కానీ, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ డిఫరెంట్ అండి. సినిమాల్లోనే కాదు, ఆయన రాజకీయంలో కూడా ఇంకా ముందుకు రాణిస్తాడు. నెక్స్ట్ టైం సీట్లు ఇంకా ఎక్కువ వస్తాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఏమంటారు ఆ విధంగా ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు ఇష్టమైన ముఖ్యమంత్రి అంటే ఏం చెప్తారు? 2 రాష్ట్రాల్లో ఇష్టమైన ముఖ్యమంత్రి ప్రెజెంటా? ఓకే. చంద్రబాబును, ఇతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బాగానే చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రజల్లోకి బాగా వెళ్తున్నాడండి. అది ఆ విషయంలో మటుకు నేను ఒప్పుకుంటాను. ఏమంటారు, సమస్యల్ని గుర్తిస్తున్నారు. ఇంకా ఆయన వెనకలు ఉన్న ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు, వాళ్ళు వీళ్ళు కూడా సమస్యలు అడిగి తెలుసుకొని చేస్తున్నారు. నేను చూశానండి కొన్ని చోట్ల మటుకు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళెవరు, ఆ గెలిచిన ఏరియా ఎవరైతే ఉందో అది పిఠాపురం. ఆ పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు అండి. మేమే దురదృష్టవంతులు. మాది అనంతపురం జిల్లా నేటివ్. మా సైడ్ ఉండింటే బాగుండేమో అనిపిస్తుంది అలాంటి నాయకుడు. బట్ పిఠాపురం ప్రజలు దత్తాత్రేయ స్వామి దయత అలాంటి నాయకుడు దొరికాడనేది, నేను వాళ్ళ కృప ఉంది కాబట్టి అలాంటి నాయకుడు దొరికాడనేది నేను గట్టిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఆయన ఆశీస్సులు కూడా దీనికి ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఈయన కష్టపడినట్లు ఎక్కడ షూటింగ్ చేసి మొన్న నేను చూశానండి ఒక దీంట్లో. పాపము
రాజకీయ నాయకుడి డ్రెస్ లో వచ్చి ఇది ఏమంటారు డబ్బింగ్ చెప్తున్నాడు. ఆ, అది చాలా గొప్ప విషయం అండి. అంటే రెండింటిని మేనేజ్ చేస్తా రెండింటిని మేనేజ్ చేస్తున్నాడు. ఏ నాయకుడు అలా చేయడు. అటు అభిమానులకు నిరుత్సాహం కల్పించట్లేదు, ఓటర్లకి ప్రజలకి తన నమ్ముకున్న ప్రజలు కూడా ఆయన నిరుత్సాహం కలిగించట్లేదు. ఆ విషయంలో మటుకు గట్టిగా కాకపోతే కొన్ని ప్రజా సమస్యల మీద ఆయన పార్లమెంట్ లో ఎప్పుడు కానివి ఇంకా ప్రాబ్లం రిజాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. రైతు సమస్యలు కానీ మిగతా ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా చాలా మటుకు చేయాలని కోరుకుంటున్నాను.